లో మనం ఈ ప్రార్థన గురించి ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. మనం పోయిన వారము ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. అదేంటంటే యాక్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం, ఏసిటిఎస్ అని. ఏ అంటే అడోరేషను, సి అంటే కన్ఫెషను, టీ అంటే థ్యాంక్స్ గివింగ్, అండ్ ఎస్ అంటే సప్లికేషన్. సో మనము అడోరేషన్ అంటే దేవుణ్ణి స్తుతించటం, మహింపరచటం, గణపరచటం అంటే ఏంటో పోయిన వారం ఒక పాపాత్మురాలైన స్త్రీ ద్వారా మనము చూసాము. ఆమె ఏ విధంగా ప్రభుని స్తుతించింది, ఆరాధించింది, అడోర్ చేసింది అనే విషయాన్ని లోకాసువార్త 7వ అధ్యాయంలో మనము 36 నుంచి 50 వచనాలు మనం చూసాము. ఈరోజు మనం రెండవ మాటని గమనిద్దాం. యాక్స్లో ఏసిటిఎస్లో సిని మనం చూద్దాం. అదేంటంటే కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే మనం ఇంగ్లీష్లో కన్ఫెషన్ అంటాం, తెలుగులో మనం ఏమంటాం దాన్ని అంటే ఒప్పుకోలు అంటాం. ఒప్పుకోలు, ఒప్పుకోవటం, కన్ఫెస్ చేయటం అంటాం కదా, ఒప్పుకోవటం అని అర్థం. అయితే ఇప్పుడు మన క్రైస్తవ్యంలో కన్ఫెషన్ అనే పదాన్ని చాలా మంది వ్యాపారానికి ఉపయోగించేవాళ్ళు. మీకు చూసినట్లయితే రోమన్ క్యాథలిక్ సంఘాలు మొదట్లో వాళ్ళు ఈ కన్ఫెషన్ అనే దాన్ని ఎట్లా చేశారంటే, ఒప్పుకోలు అనే దాన్ని ఎట్లా చేశారంటే, ఆ రోమన్ క్యాథలిక్ సంఘంలో ఒక ప్రీస్ట్ ఉండేవాడు. ఎవరు, ఒక పోప్ కానీ ప్రీస్ట్ కానీ ఎవరొకళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక డబ్బా పెట్టుకొని ఉంటారు, ఒక చిన్న డబ్బా లాగా ఉంటుంది. ఆ లోపల డబ్బాలో ఆ పాస్టర్ ఉంటాడు, ప్రీస్ట్ ఉంటాడు. బయట నుంచి విశ్వాసులు వచ్చి ఒప్పుకుంటా ఉండాలన్నమాట. ఆ పాస్టర్ దగ్గర ఒప్పుకోవాలి పాపాలన్నీ. ఒప్పుకోగానే ఆయన ఏం చేస్తాడంటే ఒక పాప పరిహార పత్రాన్ని రాసిస్తాడనమాట. అమ్మ, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డాయని ఒక పత్రం రాసి ఆ పత్రాన్ని వాళ్ళకి ఇయ్యటం ద్వారా, అమ్మటం ద్వారా డబ్బులు తెచ్చుకొని అట్లా వాక్యాన్ని వక్రీకరించే విధంగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట. ఆ పోపు కానీ, ఆ సమయంలో ఉన్న ప్రీస్టులు కానీ, వాళ్ళు అట్లా రోమన్ క్యాథలిక్లో ఈ విధంగా జరిగేది. అయితే ఇప్పటికి కూడా కొన్ని సంఘాల్లో పాప పరిహార పత్రాలను ఇస్తానే ఉన్నారు, అంతే ఉన్నారు. కానీ అది వాక్యానుసారంగా మనం ఆలోచించినట్లయితే మనం పాపాలని ఎవరికి ఒప్పుకోవాలని వాక్యం చెప్తా ఉందంటే, ఎవరి ముందు ఒప్పుకోవాలంటే, పాపాలని ఎవరైతే తీసేస్తారో వాళ్ళ ముందే ఒప్పుకోవాలి. మన పాపాలను ఎవరైతే క్షమిస్తారో ఆయన దగ్గరే మన పాపాలను ఒప్పుకోవాలి. మరి వాక్యంలో ఏం సెలవిస్తుంది? 1 యోహాను 1వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలని మనం చూసినట్లయితే, 1 యోహాను 1వ అధ్యాయము 8 నుంచి 9, 10 వచనాలని చదువుతాము. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకునే ఆయన అబద్ధికునిగా చేయవాగదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చూడండి, మనం అందరం కూడా పాపులము అని వాక్యం చెప్తా ఉంది. మనందరం కూడా దేవుని ఆజ్ఞను మీరి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక నుంచి, ఆయన రక్షణ కార్యం నుంచి మనం తప్పింపబడి పాపంలో కొనసాగుతూ ఉంటూ ఈ లోకంలో ఉన్న అన్నిల వలె జీవిస్తూ, లోక ఆశల్ని వెంబడిస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు వారు ఒక మంచి మాటని మనం చెప్తా ఉన్నారు. ఏంటంటే, మనము మన పాపంను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అనే మాటని మనం గమనించినట్లయితే, చాలామందికి ఒప్పుకుంటారు. ఒప్పుకోవటంలో కూడా 2 రకాలు ఉన్నాయి. అవి నేను ఈరోజు చెప్దామని ఈ వచనాన్ని తీసుకున్నాను. కన్ఫెషన్ అనేది, ఒప్పుకోవాలనే విషయాన్ని. ఈ ఒప్పుకోవటం కూడా రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. కానీ నువ్వు ఎవరి ముందు ఒప్పుకుంటున్నావు అనేది గనక నువ్వు ఆలోచించినట్లయితే, నిజమైన దేవుడు, ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడైన దేవుడి ముందు నువ్వు నుంచొని, అంటే ఆ ప్రార్థనలో ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు, మన పాపాలని మనం ఆయన ముందు ఒప్పుకుంటున్నప్పుడు ఆయన వింటున్నాడు అని గ్రహింపు కలిగి మనం ఆయన ముందు ఒప్పుకోవాలి. తర్వాత ఆయన
ఎవరైతే యథార్థ హృదయం కలిగి పాపాలను ఒప్పుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా క్షమిస్తాడు అన్న విశ్వాసంతో ప్రార్థన మనం చేస్తా ఉన్నప్పుడు మనకి ఆ యొక్క పాప క్షమాపణ అనేది మన జీవితాల్లో మనం రుచి చూస్తాం. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఈరోజు మనం ధ్యానిద్దాము. 51వ కీర్తన మనందరికీ తెలుసు. 51వ కీర్తన 51వ కీర్తన మరి ఎవరు రాశారని మనం ఆలోచించినట్లయితే అది దావీదు రాశారని మనం చూస్తాం. అది ఎప్పుడు రాశాడు అనేది కూడా మనం ఆలోచించినట్లయితే 2 సమూయేలు 11, 12 అధ్యాయాలు మనం చదివితే అర్థమవుతుంది ఆయన ఎప్పుడు రాశాడు అనే విషయం కూడా. ఆయన ఎప్పుడు రాశాడు అంటే ఆయన మరి ఆ పాపం చేసి బెత్షెబాతో పాపం చేసి మరి నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి నువ్వెందుకు ఇలా చేసావు నన్ను దేవుడు నీ దగ్గరికి పంపించాడు అని 2 సమూయేలు 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ చూడండి ఒకసారి 2 సమూయేలు 12వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను, అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను. సో ఆ విధంగా దావీదు చేసిన పాపాన్ని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకి తెలియపరచడానికి, హెచ్చరించడానికి నాతాను ప్రవక్తను పంపిస్తాడు. ఈ దినాల్లో కూడా మన పాపాలని మరి చూపించడానికి, మన పాపాలను బట్టి హెచ్చరించడానికి అనేకమైన దైవజనుల్ని మరి దేవుడు సువార్థికుల్ని మన మధ్య ఉంచారు. మనం వింటానే ఉన్నాం, సువార్త వింటానే ఉన్నాము, వాక్యాలు వింటానే ఉన్నాము. కానీ మనం ఎంత మాత్రము కూడా వాటికి ఇది దేవుడి నుంచి వచ్చిందే అని మనం తీసుకోకుండా ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఒప్పుకునే వాళ్ళు కూడా ఆ విధంగా ఒప్పుకోవట్లా. ఈరోజు వస్తారు, ఒక పాపం చేశాం ప్రభా నన్ను క్షమించు అని అన్ని ఒప్పుకుంటారు. మళ్ళా రేపు వెళ్తారు, మళ్ళా రేపు కూడా అదే పాపం చేస్తారు, మరలా సాయంత్రం వచ్చి ఒప్పుకుంటారు. అట్లా ఒక వేషధారణ స్థితిలో ఉన్న విశ్వాసులు చేసే ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. వాళ్ళు పాపం చేస్తారు, ఒప్పుకుంటారు, కానీ మార్పు అనేది వాళ్ళలో రాదు. అయితే దైవ చిత్తానుసారమైన ఒప్పుకోలు ఎలా ఉండిద్దంటే మన హృదయాన్ని మారుస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక వచనం ఉంది, ఏంటది మనకి తెలుసు కదా, దేవుడు ప్రేరేపించిన దుఃఖము మారు మనసుని కలగజేస్తుంది, దైవ ప్రేరితమైన దుఃఖము మారు మనసుని కలగజేస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. చాలా మంది పాపాన్ని ఒప్పుకునేటప్పుడు ఏదో క్యాజువల్గా ఒప్పుకుంటారు, కానీ దుఃఖం అనేది వాళ్ళలో ఉండదు. కానీ ఇక్కడ 51వ కీర్తనలో మనం ఈ యొక్క దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ప్రవక్త వచ్చి ఆ విధంగా చెప్పగానే తను ఏం చేస్తాడంటే తను దేవాలయంలోకి వెళ్ళి వెంటనే ఏడుచుకుంటా ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి ఎంత ఈ అధ్యాయం అందుకోసమే రాయబడింది. పాపం చేయగానే ఏం పాపం చేశాడు మనకు తెలుసు. ఆయన ఆ బెత్షెబాని తో వ్యభిచారం చేశాడు. వ్యభిచారమే మాత్రమే కాకుండా ఉరియాని కూడా చంపించాడు. ఆయన ఒక రాజుగా ఉన్నప్పుడు, అంటే దావీదు రాజు కదా, ఆ రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి ఒక వ్యభిచారము అదేవిధంగా నరహత్య చేసినప్పుడు అతనికి పడే శిక్ష ఏంటో తెలుసా? మరణశిక్షే. ఒక రాజు అది ఎవరు చేసినా కానీ ఆ రాజ్యంలో ఒక మనిషి సాధారణమైన పౌరుడు చేసినా లేదా ఆ రాజు చేసిన ఆ శిక్ష మాత్రం మరణశిక్షే. దేవుడు మరి దావీదుకు రావాల్సిన మరణ శిక్షని ఏ విధంగా తప్పించాడో ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మరణ శిక్ష ఎవరికి వేసాడో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ 2 సమూయేలు 12వ అధ్యాయంలో. మరి దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదు ఆ విధంగా చేసిన పాపాన్ని గురించి చెప్పినప్పుడు దావీదు ఎంత దుఃఖాక్రాంతుడై ఆయన సన్నిధానంలో ప్రవేశించి మరి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని? ఉదాహరణకు మీరు పాపం చేశారు, రేపు వెంటనే మీకు మరణశిక్ష వేస్తున్నారు అనేది, మీకు మరణశిక్ష వేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ మాటలు ఎలా ఉంటాయి? మీ యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది? ఆ ప్రార్థన విషయం పక్కన పెట్టండి, అసలు ఏమనిపిస్తుంది?
అయ్యా నన్ను ఈ టైంలో మరణ శిక్ష నుంచి ఎవరైనా తప్పించే వాళ్ళు ఉంటే బాగుండు, ఏదో తెలియజేశాను, లేదా పొరపాటుగా ఇది చేశాను, లేదా నాలో ఉన్న పాపపు స్వభావాన్ని బట్టి నేను చేసేసాను, కానీ నాకు ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చినట్లయితే నేను మరలా నా జీవితాన్ని నేను పాపంలోకి వెళ్లకుండా కాపాడుకొని మరలా కట్టుకుంటాను అని అనిపించదా? అలాగే దావీదుకు కూడా పాపం చేశాడు, మరణ శిక్షకి పాత్రుడయ్యాడు, దేవుడి దగ్గరికి వచ్చి ఎలా గోజాడుతున్నాడో చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసేను, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. అంటే ఇక్కడ ఆయన చూడండి, ఈ మాటలను బట్టి మనం గమనించవచ్చు, ఆయన సాధారణంగా ఒప్పుకోవట్లేదు. ఆయన ఎట్లా ఒప్పుకుంటున్నాడంటే ఎంతో చింతాక్రాంతుడై పశ్చాత్తాపంతో హృదయం గుచ్చబడి నేను అసలు ఈ పాపం చేయకుండా ఉండాల్సింది అన్న హృదయ పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు. మన జీవితంలో అటువంటి పశ్చాత్తాపంతో ఏ రోజైనా మనం ప్రార్థన చేశామా? ప్రభువారు మన పాపాలని వాక్యం ద్వారా మనతో హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు ఆ పాపాలను మనము ఎంత లోతైన పశ్చాత్తాపంతో మనము ప్రభు ముందు ఒప్పుకున్నావా లేదా అని మనం గ్రహించాలి. పశ్చాత్తాపం కాకుండా ఆ పాపం ద్వారా వచ్చే శిక్షణ నుంచి తప్పించమని కూడా మనం గోజాడాల్సిన అవసరము ఉన్నది. ఇక్కడ దావీదు ఆ విధంగానే ప్రభు దగ్గర ప్రార్థిస్తా ఉన్నాడు. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగపడవు. అంటే ఇక్కడ చూడండి, నేను కేవలం నీకే విరోధముగా పాపం చేస్తున్నాను అంటున్నాడు కదా. అయితే మనం అనుకుంటా ఉంటాం ఆయన రాజు కదా, ఆయన రాజు కింద ఎంతమంది ఉంటారు? జనాలు, ఆ రాజ్యంలో ఉన్న పౌరులు ఉంటారు, మంత్రులు ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, ఇంకా సైన్యం ఉంటారు. వీళ్ళందరికీ అకౌంటబుల్లే రాజు. ఏది నిర్ణయం తీసుకున్నా వీళ్ళందరూ రాజుకి అకౌంటబుల్గానే ఉంటారనమాట. ఆయన దావీదు అంటల్లా నేను ప్రజలకి నీ రాజ్యానికి విరోధంగా పాపం చేశానని అంటల్లా, ప్రజలకి విరోధంగా చేశాను అంటలేదు, సైన్యాధికారులకు విరోధంగా చేశాను అంటల్లా, మంత్రులకు విరోధంగా చేశాను అంటలేదు. కానీ ఏమంటున్నాడు చూడండి, అది బెత్షెబా భర్తకి విరోధంగా చేసా అంటలేదు, బత్షెబాకి విరోధంగా చేసా అంటలేదు. తను ఏమంటున్నాడు, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించుకోవాలని. కేవలం మనం ఎప్పుడైనా మన మనసులో పాపం దొర్లినప్పుడు మనం మనుషులు ఏదో అంటారని భయపడటం కాదు, కానీ మనుషులు ఏమన్నా మనం అంటారని మనం భయపడటం కాదు, కానీ మనం ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నాం అంటే దేవునికి విరోధంగా చేస్తున్నాం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ విధంగా మనం దేవునికి అకౌంటబుల్, దేవుడికి లెక్కప్పు చెప్పాలి అనే విషయాన్ని మనం ధ్యానించినప్పుడు మనం పాపం చేయడానికి డేర్ చేస్తామా, దాని గురించి ఆలోచించడానికి అంత గట్స్ ఉంటాయా మనకి అనేది ఆలోచిస్తే, వాతవేయబడిన మనస్సాక్షి గలవారు ఎవరేం చేసుకుంటే నాకెందుకులే అని పాపంలోనే కొనసాగుతారు. కానీ నిజంగా మారు మనసు, పశ్చాత్తాపము, దేవునిలో నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తులైతే అంత మరలా పాపం చేయటానికి ఒడిగట్టరు. ఇక్కడ దావీదు చెప్పినట్లు నీకు విరోధంగా చేశాను అంటున్నాడు. మనం కూడా దేవునికి విరోధంగానే మనం చేస్తున్నాం అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను పాపంలో పుట్టినవాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను అంటే ఈ వచనాన్ని చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. కానీ మనం వాక్యం చెప్పేది ఏంటంటే, మనము ఆదాము నేచర్లో ఆదాము నుంచి వచ్చాము కాబట్టి మనలో ఉండేదంతా కూడా ఆ పాప స్వభావం ద్వారానే పాత ఆదాము స్వభావమే మనలో ఉంటుంది అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం మరి పుట్టడంతోనే మన నేచర్ అంతా కూడా కరప్ట్ అయి పుట్టింది అని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక చిన్న పిల్లోడికి అబద్ధాలు ఎలా ఆడాలో నేర్పించిన అవసరంలా, పెరిగే కొద్దీ వాళ్ళలో ఉన్న స్వభావం బయటపడతా ఉంటుంది. ఒక చిన్న పిల్లోడికి ఎవరిని కొట్టాలో నేర్పించాం మనం, వాడి నేచర్లోనే వచ్చేస్తుంది. అట్లాగా ఈ పాపపు స్వభావం అనేది మన హృదయంలో ఉంది కాబట్టి ఆ మాటని దావీదు అంటున్నాడు, బాబా నాలో ఉన్న ఆ పాపం స్వభావాన్ని బట్టి నేను పాపం చేశాను, తల్లి గర్భం నుంచే నాలో అటువంటి స్వభావాన్ని ఉండబట్టే
నేను ఇటువంటి పాపానికి ఒడిగట్టాను, ఆ స్వభావం బట్టి నాయన 6వ వచనంలో అంటున్నాడు, నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమును నాకు ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదువు. నేను పవిత్రుడవునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఎందుకు అంటున్నాడు ఆ మాటలు అంటే, ఆయనకి అవసరమైంది. ఇప్పుడు తన హృదయము, తన జీవితంలో ఉన్న పాపం కడిగబడకపోతే తనకి పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుందో తనకు తెలుసు. దేవుడికి వ్యతిరేకంగా ఒకడు పాపం చేస్తే ఎటువంటి శిక్ష వస్తుందో దావీదుకు తెలుసు. కాబట్టి ఆ యొక్క పనిష్మెంట్ రాకుండా క్షమాపణ కోరుతున్నాడు దేవుణ్ణి, ఆ పాపాన్ని తొలగించమని కోరుతున్నాడు. అప్పుడు ఇంకా ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కడగమని అంటున్నాడు. ఉత్సాహ సంతోషం నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షింతును. అంటే నా పాపం నాకు విముకుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్త దేవా, రక్తాపరాధముల నుండి నన్ను విడిపింపుము. రక్తాపరాధములు, ఒకరిని చంపాడు, మరి ఒకరిని పాపం చేశాడు. ఇంకొకటి కూడా జరిగింది 12వ అధ్యాయంలో, 2 సమూయేలు 12వ అధ్యాయంలో ఇంకోటి జరిగింది. ఏం జరిగింది? అతడు చేసిన పాపాన్ని బట్టి దేవుడు తనకు పుట్టబోయే బిడ్డని చంపేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ బెత్షెబాకి దావీదు కలవగా పుట్టిన ఆ యొక్క బిడ్డని దేవుడు మొత్తినట్టు మనం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క రక్తం కూడా చేతులకు అంటింది. పసిబిడ్డ మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడి, దానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే దావీదు. అదెంత దారుణమైన స్థితి. అతను చిన్న పసిబిడ్డ చంపబడటానికి కారణం అయ్యానే, ఆ రక్తం కూడా నా చేతులకు అంటిందే, ఆ ఉరియా రక్తం అంటిందే. అట్లా తను చేసిన పాపాలన్నింటినీ దేవుడి ముందు కుమ్మరిస్తా ఉన్నాడు. ఎంతో పశ్చాత్తాపంతో, తనకి వేరే ఆప్షన్ లేదు. అక్కడికి ఉంది ఒకే ఒక ఆప్షన్, నువ్వు ఒప్పుకోవాలి యథార్థంగా, లేదా దేవుని శిక్షకి గురవ్వాలి, అంతే. ఆ 2 ఆప్షన్స్ ఆయన దగ్గర ఉన్నాయి. దావీదు మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు తను చేసిన హృదయంలో ఆ యొక్క పాప స్థితిని గమనించి దేవుని యొక్క రక్షణ కొరకు మరి ఈ విధమైన ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. చివరికి తను ఏమంటున్నాడంటే 16వ వచనం గమనించినట్లయితే, నీవు బలిని కోరువాడు కావు, కోరినలా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైంది కాదు. ఎందుకంటే ఒక రాజుకు దహన బలి అర్పించాలంటే తనకు పెద్ద మ్యాటర్ కాదు అసలు. ఎన్ని దోళ్ళు కావాలన్నా తెస్తాడు, మేకలు కావాలన్నా, గొర్రెలు కావాలి, ఎన్నైనా తెస్తాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం అవి దేవుడికి ఇష్టం కాదని దేవుడు మనసు ఎరిగినవాడు దావీదు. అందుకే దావీదుని దేవుని హృదయానుసారుడు అని అంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడికి ఏది ఇష్టమో కూడా ఎరిగి ఉండి కూడా మరి ఎలా పాపం చేసి ఉంటాడంటారు? దేవుడికి ఏది ఇష్టమో తెలుసు, దేవుడి హృదయం ఏంటో తెలుసు, అయినా కూడా పాపం చేశాడు. దానికి కారణం ఏంటంటే అతని హృదయంలో ఉన్న పాప స్వభావం. మనలో కూడా అదే ఉంది. ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా అదే ఉంది. అది ఎప్పటిదా వరకు ఉంటుంది అంటే, బాప్తిజం తీసుకున్నాళ్ళే పోయిద్దా అంటే పోదు. అది మనం చనిపోయేంత వరకు, ఈ శరీరంలో ఉన్నంత వరకు ఆ పోరాటం అనేది, శరీరంతో పాపంతో మనకి పోరాటం ఉంటూనే ఉంటుంది. అది గ్రహించి జాగ్రత్త పడి దేవునికి భయపడి పాపానికి దూరంగా పారిపోయిన వాడు మాత్రమే మరి పరిశుద్ధతలో కొనసాగలడు. మరి దేవుడికి ఏది ఇష్టమో కూడా చెప్తున్నాడు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు, నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము, అప్పుడు నీతికరమైన బళ్ళు, దహన బళ్ళు, సర్వాంగ హోమలు నీకు అంగీకృతం లగును, అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. చూడండి, దావీదు చేసిన ఒప్పుకోలు, కన్ఫెషన్ ఎంత యథార్థంగా ఉందో చూసారా? మనము కూడా కన్ఫెషన్ చేస్తున్నప్పుడు, ఒప్పుకుంటున్నప్పుడు అంతే యథార్థతతో చేయాలి. చాలామంది ఈరోజు తప్పు చేశారు కదా అని వెంటనే ఒప్పుకుంటారు, బట్ మళ్ళీ రేపు కూడా అదే తప్పు చేస్తారు. అది
దేవుడు కలిగించిన ప్రేరణ కాదు, వీళ్ళ సొంత ఆలోచనల నుంచి, భావోద్వేగాల నుంచి చేస్తున్న ప్రార్థన అది. దైవ చిత్తానుసారమైన ప్రార్థన, దైవ చిత్తానుసారమైన దుఃఖము మనిషిలో మారు మనసును కలగజేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ దేవుడు మరి అటువంటి దైవ చిత్తానుసారమైన మారు మనసుని, దుఃఖాన్ని దావీదులో కలిగించాడు కనుక తను ఈ విధముగా యథార్థంగా మరి ఒప్పుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కన్ఫెషన్లో 1వ యోహానులో మనం చదివాం, ఎవరైతే ఈ రకంగా యథార్థంగా ఒప్పుకుంటారో వారిని దేవుడు వారి పాపాలను క్షమించి వాళ్ళకి నూతన కిరీటాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, అదే 2 సమూయేలు 12వ అధ్యాయంలో ఏం చేశాడు? చివరికి ఆ పిల్లోడు చచ్చిపోయాడు, మరలా తను స్నానం చేసేసి, తలస్నానం చేసేసి, మరలా అన్నం తినేసి మందిరానికి వెళ్ళాడని ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడని ఉంటుంది. చూడండి, దేవుడు కలగజేసే మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మనలో కలగజేసే దేవుని యొక్క సమాధానం ఆ విధంగా ఉంటుంది. ఆ పాపపు గిల్టీ, ఆ యొక్క సిన్, పాపం చేయంగా వచ్చిన ఆ యొక్క భావము, పాప భావం అనేది మన నుంచి తొలగించబడుతుంది. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు, దేవుడు నన్ను నా పాపాలను క్షమించాడు అని చెప్పొచ్చు. దావీదు కలిగిన ఆ పాప క్షమాపణ నిశ్చయతను మనం గమనించినట్లయితే, దేవుడు క్షమించాడా లేదా ఇక్కడ పాపాన్ని అంటే క్షమించాడు. అంటే దీన్ని బట్టి కొంతమంది అన్యులు అంటారు, అరే నువ్వు పాపాలు చేస్తూనే ఉంటావు, దేవుడు క్షమిస్తానే ఉంటాడా, ఇంకంతేనా మీ దేవుడు అంటారు. కానీ దేవుడు చెప్తుంది అటువంటి పాపపు ఒప్పుకోలు గురించి కాదు దేవుడు చెప్తుంది. నువ్వు చేస్తూ ఉంటే క్షమించడానికి ఆయన ఏమి కాదు కదా. ఆయనకంటూ ఒక స్టాండర్డ్ ఉంది. ఎవరు ఎలా చేస్తున్నారో చూస్తాడు, ఎందుకు చేస్తున్నారో చూస్తాడు, మరి వాళ్ళు ఏ రకంగా ఒప్పుకుంటున్నారో చూసి మరి దేవుడు వాళ్ళ హృదయాలని బట్టి వారిని క్షమిస్తాడనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మరి ఫేక్ ఒప్పుకోలు ఎలా ఉంటుంది? ఇది నిజమైన యథార్థమైన ఒప్పుకోలని మనం చూసాం. ఇంకొక రకమైన ఫేక్ ఒప్పుకోలు అంటే నకిలీ ఒప్పుకోలు ఎలా ఉంటుంది మనం గమనించినట్లయితే, ఇస్కరియోతు యోధా చూసాం మనం. ఇస్కరియోతు యోధా ఒప్పుకోలు చూశారు, అదేవిధంగా పేతురు యొక్క ఒప్పుకోలు మీరు చూశారు. కొత్త నిబంధనలో పేతురు ప్రభుని అప్పగించిన తర్వాత, అదే ప్రభు ఎవరో తెలియదు అని 3 సార్లు బొంకిన తర్వాత తన బాధ, పశ్చాత్తాపం వేరుగా ఉంటుంది. ఆ పశ్చాత్తాపము తన్ని అపోస్తులుగా తయారు చేసింది. తర్వాత ఇస్కరియోతు వెండి నాణాలకు అమ్మానే అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆ పశ్చాత్తాపం ఎక్కడికి తీసుకెళ్ళింది? తాను ఉరి పెట్టుకోవడానికి తీసుకెళ్ళింది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. అది తను ఎమోషనల్గా ఫీల్ అయిపోయి, గిల్టీగా ఫీల్ అయిపోయి, అది తన మనసుకు తగ్గ విధంగా తను ఆలోచించుకొని ఆ డెసిజన్ తీసుకున్నాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం పాపం చేసినప్పుడు ఒకటే ఒకటి ఆలోచించాలి. ఏంటంటే, ఈ యొక్క నేను ఇప్పుడు పాపం చేశాను, ఒప్పుకుంటున్నాను కదా, ఇది నిజంగానే నా పూర్ణ హృదయంతో నేను ఒప్పుకుంటున్నానా, లేదా నాకేదో ఆశీర్వాదం మిస్ అయిద్దని మళ్ళీ దేవుడు నన్ను ఆశీర్వదించకుండా ఆపుతాడేమో అని నేను ఒప్పుకుంటున్నానా అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఎప్పుడైనా మనం ఒప్పుకోలు చేస్తున్నప్పుడు ఇదే ఆలోచించాలి. నా భావోద్వేగాల నుండి నేను ఒప్పుకుంటే ప్రభు దాన్ని అంగీకరించడు. నా భావోద్వేగాల నుంచి నేను పాపాలను ఒప్పుకుంటే ప్రభు దాన్ని అంగీకరించడు. అదేవిధంగా మన పాపం కూడా క్షమించబడదు, ఇంకా ఆ యొక్క శిక్ష మన మీద ఉంటానే ఉంటుంది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ప్రార్థనతో ఆయన ముందుకు వస్తున్నప్పుడు, ప్రార్థన ఆయనకు చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన వినే దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, హృదయాలను ఎరిగినవాడు అని మనం గ్రహించి, మనం ఏం చేస్తున్నాం వింటున్నాడు అని గ్రహించి మనము ప్రార్థన చేసినట్లయితే నిజమైన ఒప్పుకోల్ని మనము మన జీవితాల్లో అనుభవిస్తాం. నిజమైన పాపక్షమాపణ మనం అనుభవిస్తాం. నిజమైన మారు మనసు అనుభవాల్ని మనం అనుభవిస్తాం. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి దేవునికి మధ్యలో ఉన్న పాపపు గోడని తీసేసుకొని ప్రార్థన చేస్తే అప్పుడు మనం చేసేది ఆయనకి వినపడిద్దని వాక్యంలో మనం చూసాం. మీ పాపాలే అడ్డుగోడల్లాగా ఉండి వినపడట్లేదు. కాబట్టి ఆ పాపాలని
ఆ పాపాలు అడ్డుకోవడం తొలగించుకోవాలంటే ఈ యథార్థమైన ఒప్పుకోలు అనేది మనకు ఖచ్చితంగా ఉన్నప్పుడు మన ప్రార్థనలు ఆయనకి ఎంతో ఇంపుగా ఉంటాయి, వినసొంపుగా ఉంటాయి. ఆ దానికి తగ్గ జవాబు కూడా తగిన సమయం ఉంది, ఆయన చిత్తానుసారంగా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటల్ని మన వెనుకల్లో భద్రపరచుగా